सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంది. ఇందులో మొదటి అధ్యాయంలో యోగ్యుడైన శిష్యుడు అడిగిన ప్రశ్నలకు గురువైన అష్టావక్రుడు సమాధానం చెప్పి, రెండో అధ్యాయంలో ఆ శిష్యుడు ఆ అనుభూతిని పొంది దాన్ని వ్యక్తం చేసే ప్రయత్నము చేశాడు. దాని తర్వాత ఇది వాస్తవికం, ఇప్పుడు నువ్వు యథార్థంగా నీ స్వరూపాన్ని నువ్వు చూసుకున్నావు. మరి ఆ జ్ఞాన నిష్టలోనే ఉండే నువ్వు నీలో మళ్ళీ ఇలాంటి అవలక్షణాలు రావడానికి తావుందా, అవకాశం ఉందా? ఎందుకంటే ఈ మిస్టేకులు జరుగుతుంటాయి కాబట్టి భగవద్గీతలో కూడా స్థితప్రజ్ఞ లక్షణాల గురించి చెబుతూ మధ్యలో వార్నింగ్ వస్తుంది. ఆ వార్నింగ్ మధ్యలోనే ధ్యాయతో విషయాన్ పుంసహ అని చెప్పేసి స్టెప్పులు కూడా నీట్గా ఇచ్చాడు, ఎట్లా కింద పడిపోతాడు, నశించిపోతాడు అని చెప్పేసి. ఇంతటి ఉత్తమమైన జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా మొదటి స్టేజ్లో ఉన్న జీవన్ముక్త పురుషుడు అలర్ట్గా లేకపోతే, ప్రాక్టికల్గా ఆ ఆచరణలో లేకపోతే, ఆ బ్రహ్మనిష్టత్వాన్ని పొందకుండా పోతే, ఆ శ్రోత్రియత్వం ఉన్నప్పటికీ, జ్ఞానం ఉన్నప్పటికీ కూడా విద్వానపి హరతి ప్రజ్ఞ, వాడు కూడా మళ్ళీ కింద పడే అవకాశం ఉంటుంది. క్రాస్ చెక్ చేసుకోవాలి. వట్టి మాటల్లోనే ఊహల్లోనే మనము జ్ఞానులను కాదు, మన ఆచరణలో అవన్నీ కనిపిస్తూ ఉండాలి. ఈ ప్రశ్న మన మనసుకే మనం వేసుకుంటూ ఉండాలి. అష్టావక్రుడు కైముఖిక న్యాయం ద్వారా, ఒకవేళ నువ్వు నిజంగానే జ్ఞాని అంటే మళ్ళీ నీలో ఇలాంటి అవలక్షణం ఉండడానికి అవకాశం ఉందా అని ఒక్కొక్కటి ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. దెబ్బలు తాకినట్టు తాకుతాయి ఇప్పుడు. ఎందుకంటే మనం ఈ తప్పులన్నీ మనం చేసాం కాబట్టి మన గురించే చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు. అందుకే 5వ శ్లోకంలో చెప్తా ఉన్నాడు మమభావం గురించి, మమత్వం గురించి. ఒక పక్కేమో మన మనసు, నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి, నువ్వు తెలుసుకోవాల్సిందంతా తెలుసుకునేసావు, ఇంకేమీ సాధన రూపంలో ఏమీ చేయాల్సిన అవసరమే లేదు నీకు, ఆ నిర్ణయం ఇస్తూ ఉంటుంది. కానీ ఆనందం కూడా ఇవ్వదు, తృప్తి మాత్రం లేదు. అలా విచిత్రమైన భ్రాంతిలో ఉంచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఇవి పోలేదు, అహంభావాలు మమభావాలు ఇవన్నీ కూడా పూర్ణంగా పోయినట్టు అనిపిస్తూ ఉంది అంతే. పెద్ద మహానుభావులకే, వశిష్ఠుడికి, ఆ శ్రీరామచంద్ర ప్రభువులకి, అవతార పురుషులకి జ్ఞానబోధ చేసిన వశిష్ఠ మహర్షులకి తన కొడుకులంతా విశ్వామిత్రుని నిమిత్తము ద్వారా అందరూ చచ్చిపోయినప్పుడు ఇంకా బతికేదే వద్దు అని చెప్పేసి ఆత్మహత్యలు, ఎన్ని ఆత్మహత్యలు, సుమారుగా 20-30 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు. మళ్ళా శక్తి మహర్షి గర్భంలో ఉన్నాడు, ఒకడు మనుముడు పుడుతున్నాడు, వంశ ఉద్ధారకుడు ఉన్నాడు అని తెలిసిన తర్వాత అప్పుడు ఆ ఆత్మహత్య ప్రయత్నాలు ఆపేసుకుంటాడు. మరి అలాంటి మహానుభావునికే ఆ మమభావము పోలేదంటే కన్నా మనం ఎంతటో వాళ్ళు ప్రాక్టికల్గా నా భార్య నా పిల్లలు అనుకున్నప్పుడు, ఆ పిల్లలు కష్టాల్లో ఉన్నారన్న విషయం తెలిసినప్పుడు నీ మనసు నీకు దుఃఖం అవుతుందా లేదా, ఇక్కడే విచారణ చేయాలి. అందుకే ఇక్కడ 5వ శ్లోకంలో చెప్తా ఉన్నాం, సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని మునేర్జానత ఆశ్చర్యం మమత్వం అనువర్తతే. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని మునేర్జానత ఆశ్చర్యం మమత్వమనువర్తతే.
3వ అధ్యాయం 5వ శ్లోకం. సర్వభూతేషు చ ఆత్మానం, అన్ని భూతాలలో కూడా నువ్వే ఉండావని తెలుసుకొని, తర్వాత సర్వభూతాని చ ఆత్మని, అన్ని భూతాలు కనిపిస్తున్న ప్రతి ఒక్క బయట పాంచభౌతిక వస్తువుకు అధిష్టాన రూపంలో నేనే ఉన్నాను, నాకు భిన్నంగా ఇంకేమీ లేదు అని ఇలాంటి శుద్ధమైన చాలా శక్తివంతమైన మహత్వమైన అలాంటి స్థితిని, ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆశ్చర్యం కాకపోతే మమత్వం అనువర్తేత, ఇంకా మమత్వ బుద్ధి ఇంకా పోలేవా, మమత్వ బుద్ధిని ఇంకా పోగొట్టుకోలేకపోతుందంటే ఆశ్చర్యమే కదా. అంటే మమత్వ బుద్ధిని ఎలా పెట్టుకోగలుగుతాడు అని. ఎందుకంటే ఈ తప్పులన్నీ మనం చేస్తాం కాబట్టి అలాంటి అహమ్మమ భావాలు ఉంచుకోకూడదు. మన వాళ్ళు అనుకున్న వాళ్ళ సుఖ దుఃఖాలు నీ సుఖ దుఃఖాలు కాకూడదు. ఈ జ్ఞానం పొందిన తర్వాత అది విచారణం చేయాలి. విచారణం చేసుకోకుండా ఆ మమకారము విపరీతంగా ఉంటుంది. శాస్త్రము చదవాలి. ప్రతి ఒక్క సంబంధము రుణం కొద్ది బంధం అంతే. 4 ప్రకారాల పిల్లలు ఉంటారు. రుణానుబంధి, శత్రుపుత్రుడు, ఉదాసీన పుత్రుడు, సేవక పుత్రుడు అని చెప్పేసి. అందులో రుణానుబంధి చాలా వరకు ఈ కేటగిరీలోనే పడి ఉంటాం. అప్పులు పూర్వజన్మలో వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఫేవర్స్, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పరిశ్రమని మనము తిన్నాం కాబట్టి ఈ జన్మలో మన పరిశ్రమను వాళ్ళు తింటారు. అలా ఇచ్చి పుచ్చుకునే వ్యాపారం ఉంది కాబట్టి వాళ్ళే పిల్లలుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా వాళ్ళే వస్తూ ఉంటారు. అలా రుణానుబంధి కొడుకు పుడతాడు. వీడు పర్వాలేదు, వాడు కొంచెం ఆ క్యాల్కులేషన్ వల్ల కొద్దిగా నార్మల్గా ఉంటాడు. ఇంకోడు శత్రుపుత్రుడు, పూర్వజన్మలోని శత్రువుడే కొడుకుగా వస్తూ ఉంటాడు. ఆ కొడుకుగా వచ్చి వాడి వల్ల నీకు ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు ఎప్పుడు దుఃఖమే. ఆ వాడి నిమిత్తంగా ఎప్పుడు నీకు దుఃఖాన్ని ఇచ్చి పగ తీర్చుకుంటూ ఉంటాడు. అలా శత్రువులు కూడా పుత్ర రూపంలో వచ్చేటట్టుగా ఉంటారు. రుణానుబంధి పుత్రుల్లో కూడా పూర్వజన్మలో మనకెవరో అప్పులు ఇచ్చింటారు. ఆ పూర్వజన్మలో వాడు అప్పులు వసూలు చేసుకోవడానికి వస్తే కానీ వాడిని తిట్టుకుంటూ ఉంటాం, వానికి తప్పించుకొని తిరిగి పారిపోతూ ఉంటాం. కానీ అది బాకీ అయిపోయింది. ఆ బాకీ వల్ల ఈ జన్మలో ఏమైపోతుందంటే నీ మనసే అలా తయారైపోతుంది. వాడికి ఆ అప్పు పూర్తిగా ఇచ్చే వరకు నీకే ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది. అందుకే పిల్లలకి ఇంకా 10 కోట్లు సంపాదించిన ఇంకో 10 కోట్లు సంపాదించి పిల్లలకి ఇచ్చింటే బాగుండాలి. విపరీతమైన ప్రయత్నాలు చేసి వాళ్ళకి అప్పు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది అప్పు అన్న విషయం నీకు తెలియదు. ఏదో మమకారము, ప్రీతి అనుకుంటాడో కానీ అది వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నావు కాబట్టి నీకు అలాంటి బుద్ధి తయారవుతుంది. మళ్ళీ ఉదాసీన పుత్రుడు, వీడు చాలా డేంజర్. పెళ్ళి కాకముందు మొత్తం అంతా ఫుల్ తల్లిదండ్రులు ఫేవర్సు, పిత్రాజిత ఆస్తి, బెనిఫిట్స్ అన్నీ తీసుకుంటాడు. భార్య వచ్చిందంటే ఫుల్ షిఫ్ట్, పరమ శత్రువే మళ్ళా వాడు. అస్సలు పట్టించుకోడు. ఇంకా జీవితాంతము ఆ వియోగ దుఃఖంతోనే తల్లిదండ్రులు ఇంకా దుఃఖం అనుభవిస్తూ ఉండాలి. ఇంకొకడు సేవక పుత్రుడు. ఈ సేవక పుత్రుడు అంటే ఎప్పుడో పూర్వజన్మలో సత్వగుణ ప్రధానమైన సాధకులకి దాన ధర్మాలు చేసింటారు. మరి పూర్వజన్మలోనే వాడు సత్వగుణ ప్రధానంగా ఉన్న ఒక మహా సాధకుడు. అలాంటి సాధకుడు వాడి సాధనలో ఏదో కొద్దిగా విఘ్నం వచ్చేసి మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వాడు పలాని వాళ్ళ ఇంట్లో ఆ భిక్షాన్నము వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ తిని ఉంటాడు, రుణపడి ఉంటాడు. శరీరం తీసుకున్నామంటే కానీ ఎక్కడ రుణం ఉందో అక్కడ పోవాలి కాబట్టి వాళ్ళకు బాకీ అయిపోయి ఉంటాడు. అలాంటి వ్యక్తి ఎవరెవరైతే అతనికి దాన ధర్మాలు చేసింటారో సాధకుడికి వాళ్ళకు బాకీ. అందుకే వాళ్ళ ఇళ్ళలోనే పుడుతూ ఉంటాడు. వీడు అద్భుతంగా ఉంటాడు. వీడే నిజంగా మాతృదేవోభవో, పితృదేవోభవో, ఆచార్య దేవోభవో అని అన్ని పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఏమీ చేయకపోయినా కూడా జీవితాంతం తల్లిదండ్రులకు మా మనసులో కూడా దుఃఖం కలిగకుండా అంత సెన్సిటివ్గా మంచిగా దేవతల్లాగా చూసుకుంటూ ఉంటాడు. శ్రవణ కుమారుడు, ఇంకా ఆ కేటగిరీలో ఇంకా ఎంతోమంది వస్తారు. ఇలాంటి సేవక పుత్రుని పొందాలని కోరుకోవాలని. మరి బట్టిగా కోరుకుంటే కాదు, అలాంటి యోగ్యమైన పాత్రులకి, సాధకులకి, అలాంటి వాళ్ళకి నువ్వు దాన ధర్మం చేసి నీ డిపాజిట్ అక్కడ పెట్టింటే కానీ అలాంటి వాళ్ళు నీ కొడుకులుగా వస్తారు. అలాంటి వాళ్ళు కాకుండా అంత రాక్షసులతోనే సంబంధం పెట్టుకుంటే వాళ్ళే నీ పిల్లల్లాగా వస్తారు. పీడించుకొని తింటారు, రక్తం పీల్చుకొని తింటూ ఉంటారు. నువ్వు ఎంత చేసినా కూడా వాళ్ళకి తృప్తి ఉండదు. గరుడ పురాణంలోనే వస్తుంది సుదర్శనుడని.
మహాజ్ఞాని. అతడు చెబుతాడు, ఇంట్లోనే చత్వారః శత్రవః గృహే. మనం అనుకుంటాము అన్ని సంబంధాల్లో కూడా శత్రువు వచ్చే అవకాశం ఉంటుందంట. తండ్రి రూపంలో కూడా శత్రువు వస్తాడంట, పూర్వజన్మ శత్రువు. వాడు ఎలా ఉంటాడు? ऋणकर्త పితా శత్రువు. నిన్ను అప్పులు పాలు చేసి వదిలిపెట్టేసినట్టంటే కన్నా వాడు నీ పూర్వజన్మ శత్రువుని. మ్యాక్సిమం ఇళ్లలో అంతే, పిల్లల్ని అప్పులు పాలు చేసి అప్పులు భాగాలు పోయినా కూడా అప్పులు పంచుకోవాల్సి వస్తుంది. అలాంటిది వాడు పూర్వజన్మ శత్రువుని తండ్రి రూపంలో వచ్చి నీకు దెబ్బతింటున్నాడు. మళ్ళా వ్యభిచారీచ మాత, వ్యభిచారి పనులు చేసేలాంటి తల్లి అలాంటి తల్లి దొరికిందంటే కూడా పూర్వజన్మ శత్రువుని వచ్చి నీ మాన మర్యాదలు తీయడానికి వచ్చింది అని. మళ్ళా రూపవతి భార్యలో ఇక్కడ ఉపలక్షణంతో అర్థం చేసుకోవాలంటే ఏదో ఒకటి భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరు వల్ల ఇబ్బందులు పడుతున్నారంటే, ఇప్పుడు ధనం లేకుండా యోగ్యత లేకుండా వాడికి రూపవతి భార్య వచ్చేస్తే ఆ భార్య పరైహి వశీకరణం భవతి, ఇతరుల ద్వారా వశీకరణం అయిపోతున్నాడు. డబ్బున్న వాళ్ళ వైపు అటువైపు ఆమె మనసు అటు వెళ్ళిపోతూ ఉంటుంది. వీడు సెక్యూరిటీ గార్డ్ లాగా కాపాడుకుంటూ ఉండాలి. లేదా వీడు అన్ని యోగ్యతలు ఉండి కూడా మరి పూర్వజన్మలో కొని అలాంటిది ఏదో ఇంకా శత్రు రూపంలో ఏదన్నా పగ తీర్చుకొని ఇలాంటివే అక్రమ సంబంధాల ద్వారా ఏదైనా ఎవరిని ఇబ్బంది పెట్టింటే అలాంటి వాళ్ళు కూడా భార్యలాగా వచ్చేసి అన్నీ ఉన్నా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. భర్తృహరి మహారాజు పెద్ద సామ్రాటు రాజు అయి ఉంటాడు, అందమైన భార్య ఉంటుంది, చాలా భార్య అంటే అంత ప్రేమ. మంత్రికి ఆ రాజు తమ్ముడు విక్రమాదిత్యుడు, విక్రమ సంవత్సరం అని ఆయన పేరు మీదనే ఉత్తర భారతంలో పంచాంగం కూడా నడుస్తూ ఉంది. ఆ విక్రమాదిత్యుడు వాళ్ళ మంత్రి తమ్ముడు మళ్ళీ మంత్రి ఇద్దరు చెప్తారు అన్నది, అన్న ఇట్లా సరిలేదు, ఇట్లా సేనాధిపతి మీద అక్రమ సంబంధం ఉంది, అది ఇది అని చెప్తే కన్నా మీరు కుళ్ళు పడి నా మీద అనవసరమైన లేని నిందలేస్తున్నారు నా భార్య మీద అని వాళ్ళని తిట్టి దూరం పెట్టేస్తాడు. ఇంకా మంత్రి తెలివైనడు కాబట్టి ఈయనకు ప్రాక్టికల్గా అర్థం చేపియాలని చెప్పేసి ఒక నాటకం చేస్తాడు. ఒక మామిడి పండుని తీసుకొస్తాడు. మామిడి పండు తీసుకొని భర్తృహరి దగ్గరికి పోతాడు. రాజా, నేను ఒక మంచి సిద్ధ పురుషుని కలిసినాను, ఆయన నా భక్తికి మెచ్చి ఒక పండు ఇచ్చిండు. ఈ పండు ఎవరు తిన్నా కూడా నిత్య యవ్వనంలోనే ఉంటారంట. అందుకే నాకు మీకన్నా ఎక్కువ ప్రియమైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. మీరు నిత్య యవ్వనంగా ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, అందుకే మీకే ఇవ్వాలనుకుంటున్నాను, ఇచ్చేస్తాడు. వాడు భర్తృహరి మహారాజు, నేను నిత్యవనంగా ఉంటే ఏం ప్రయోజనం, నాకు ఇష్టమైన భార్య ఆమె నిత్యవనంగా ఉంటే నాకు ఆనందం కదా అని చెప్పేసి భార్యకి ఇస్తాను. ఆ భార్యకేమో సేనాధిపతి మీద అక్రమ సంబంధం. నేను నిత్యవనంగా ఉండడం కాదు, నా ప్రియుడు యవనంగా ఉండాలని ఆ సేనాధిపతికి ఇస్తుంది. సేనాధిపతికి ఈ రాజుకి ఒక దాసి పని చేస్తూ ఉంటుంది. ఆ దాసి మీద కన్ను. వాడు సేనాధిపతి తీసుకొని పోయి ఆ దాసికి ఇస్తాడు. ఆమె బాగుంటే నేను సుఖంగా ఉంటాను. ఆ దాసికి మళ్ళీ భర్తృహరి రాజు అంటే చాలా ఇష్టం. మళ్ళీ తీసుకొని వచ్చి భర్తృహరి రాజు చేతికి వేస్తుంది. ఇంకా మధ్యలో 2-3 చేతులు దాటుకొని వచ్చి ఉంటుంది. మళ్ళీ అదే పండు చూసి రాజు, అరే ఈ పండు నీకు ఎక్కడి నుంచి వచ్చిందని తోవ వెతుక్కుంటూ పోతే తన భార్య నుంచి వచ్చిందని తెలిసిన తర్వాత అంతే, కేల్కతం దుకాన్ బంద్. ఇంకా విపరీతమైన వైరాగ్యం వచ్చేసి, అయ్యో నేను చూడ్డానికి అందంగానూ ఉన్నాను, ఆ సమ్రాట్ చక్రవర్తి అయి ఉన్నాను, ఏమీ లోటు లేదు, ప్రతిరోజు ఆమె వెంబడే ఉంటున్నాను, అయినా కూడా దీంతో సంతృష్టి పొందక ఇంకా అలాంటి పని చేసిందంటే కానీ ఆ ఇంద్రియాలు ఎంత నీచమైనవి, ఘోరమైనవి అని చెప్పేసి ఇంకా వైరాగ్యం వచ్చేసి ఇంకా అడవికి నడుచుకొని వెళ్ళిపోతాడు. ఆయన భర్తృహరి శతకం అని 3 శతకాలు, నీతి శతకము, శృంగార శతకము, వైరాగ్య శతకం అని రచించున్నాడు. ఇప్పుడు ఈ వేదాంత మార్గంలో చాలా ఉత్కృష్టమైన సాధకుడని అనుకుంటారు. ఇలా పరస్పరంగా ఇలా ఉన్నప్పుడు భార్య భర్తకు శత్రువు, భర్తకు భార్య శత్రు రూపంలో కూడా వస్తుంటారు. మళ్ళా చతుర్పండిత పుత్ర శత్రు అంట, మందబుద్ధి అయిన వాడు మళ్ళా ఇలాగ ఎంత ఇచ్చినా ఇంకా ఏమి ఇవ్వలేదనుకున్నవాడు, తల్లిదండ్రులు ఎంత సంపాదించి పెట్టినా కూడా కడిగి పారేస్తాడు, జూజాటాలని అవన్నీ ఇవన్నీ. ఇంకా వీడు ఇలాంటి కొడుకు ఉండడం కూడా శత్రువునే అలాంటి కొడుకు రూపంలో వస్తుంటాడు అని.
మరి ఇది ఇలా సంబంధాలన్నీ అంత బాకీలు ఇచ్చిపుచ్చుకున్న బాకీలు ఉన్న వ్యక్తులే ఈ మాత్రానికి ఓవర్ అటాచ్మెంట్ ఎందుకు? పుత్రో నష్ట అహం నష్ట, అయ్యో నా కొడుకు ఏమన్నా అయిపోతే నా ప్రాణం కూడా వెళ్ళిపోతుంది అని చెప్పేసి విచారణ చేస్తాలేదు. పూర్వజన్మలో వాళ్ళకి తప్పించుకొని పారిపోయి అప్పులు ఇచ్చిన వాళ్ళు వసూలు చేయడానికి వస్తే ఇప్పుడేమో అయ్యో వాళ్ళకి ఇంకా చేయాలా, అది చేయాలా, మనుమలకి చేయాలా, వాళ్ళ పిల్లలకి చేయాలా, విపరీతమైన మోహంతో ఇదవుతుంటాడు. ధృతరాష్ట్రుడు పిల్లల మీద ఎంత మోహం పెట్టుకుంటాడు. ఓహోహో, ఆ ప్రేమను చూస్తే అప్పప్ప ఎంత ప్రేమిస్తున్నాడు పిల్లలని. వాళ్ళ పిల్లలు ఎవరు కాదు, పూర్వజన్మలు వీడే గొంతు పిసికి చంపేసిన పక్షులు. ఒక జన్మలో వాడు రాజై ఉంటాడు, నదిలో నీళ్ళు తాగాలని పోతుంటే ఒక హంసపక్షి, దానికి 100 మంది పిల్లలు ఉంటాయి. ఆ హంసపక్షి దగ్గర ఉంటే కన్నా నా పిల్లలు వీడు ఏమైనా చేస్తాడని కరువునీకి వస్తుంది. వస్తే కన్నా ఇంకా దాన్ని ఎడమ చేతిలో పట్టేసుకుంటాడు. రాజులకు కోపం కదా, ఏదన్నా వాళ్ళని ఎదిరించి వస్తే కానీ వాళ్ళకి ఈగో హర్ట్ అవుతుంది. ఇంత ఉంది పక్షి, నన్నే కరువునీకి వస్తుందని. ఇంకా అది తల్లిని పట్టుకునేసరికి పిల్లలు అయ్యో మా తల్లిని ఏమన్నా చేస్తాడని చెప్పేసి అవి చిన్న చిన్న పిల్లలు ఉంటాయి, అవి కరువునీకి వస్తాయి. ఇవి ఇంత ఉన్నాయి, ఇవి కూడా నన్ను కరువునీకి వస్తున్నాయని చెప్పేసి నువ్వు ఎడమ చేతిలో దాన్ని ఇట్లా పట్టుకొని కుడి చేతిలో 100 మంది పిల్లల్ని పిసికి పిసికి చంపేస్తాడు. చూస్తూ ఉంటుంది తల్లి పాపం, ఏమీ చేయలేక. లాస్ట్కి బాణం తీసి ఆ తల్లికి కూడా 2 కళ్ళు తీసి కింద పడేస్తాడు. ఆ పాపమే ఆ పిల్లల రూపంలో ఆ 100 మంది పిల్లలు వచ్చేసి ఆ పుత్రశోకం వల్ల ఆ తల్లి ఎలాగైతే అప్పుడు బాధను పడిందో పుత్రశోకం ద్వారానే వాడికి నరకాన్ని చూపించేశారు. అట్లా వచ్చి వాళ్ళు రివెంజ్ తీర్చుకున్నారు. మరి ఇలా ఉన్నప్పుడు ఏంటి నీకు అలాంటి పిల్లల మీద విపరీతమైన మోహం ఏంటి? బాధ్యతను వహించు నువ్వు. నీకు వచ్చిన బాధ్యత రుణానుబంధము కూడా శాస్త్రం చెప్పినట్టు ఎక్కడ దాకా నీ బాధ్యత ఉందో అక్కడ బాధ్యతను దాకా చూపించిన తర్వాత వదిలిపెట్టేసి ఆ మోహాన్ని వదిలిపెట్టుకో. అభిష్వంగ ఆసక్తి, ఓవర్ అటాచ్మెంట్ని వదిలిపెట్టేయమన్నాడు. బాధ్యతను వదిలిపెట్టేయమని శాస్త్రం చెప్పలేదు. బాధ్యతలు చేసేసి వదిలిపెట్టి ఎంత చేసినా పిల్లలు మీరు అనుకుంటారు నేను చాలా ఎక్కువ చేసేసిన పిల్లలకి ఎంత చేసినా తృప్తుడు, ఏం చేసినావు నువ్వు అని. నేనే పూర్వాశ్రమంలో కూడా అడిగినాను, ఏం చేసినారు మా కోసం అని చెప్పేసి. అంబాని చిన్న కొడుకు అడిగిండట, గొడవలు వచ్చి భాగాలు పెట్టినప్పుడు కొద్దిగా వాడికి తక్కువ భాగం వచ్చేసరికి నన్ను అన్యాయం చేసినారు, నాశనం చేసినారు, నాకు ఏమి ఇవ్వలేదు, మీరు ఏం చేసినారు నా కోసం మీరు అని అడిగాడు. 1000 కోట్లు ఇచ్చినా కూడా తృప్తి లేదు. మరి ఇలాంటి చోట విపరీతమైన మోహం ఎందుకు పెట్టుకుంటారు? ఆ మమత్వ భావం ఉందంటే ఇంకా అహంభావం ఉండదా? మమత్వ భావమే పోకుండా పైన షరటే తీయకుండా బనీని తీనికి అవుతుందా? కాబట్టి అలాంటి మమత్వ భావం రావడానికి ఎక్కడ ఆస్కారం ఉంది? నువ్వు నిజంగానే జ్ఞానాన్ని పొంది ఉంటే కన్నా ప్రాక్టికల్గా మళ్ళీ నీకు ఆ ఎఫెక్ట్ కాకూడదు. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? ఎందుకంటే మమత్వ బుద్ధి ఉంది. వట్టి శుష్క వేదాంతమే నీ దగ్గర ఉండేది, ప్రాక్టికల్ వేదాంతం లేదు నీ దగ్గర. కాబట్టి అలాంటి మమత్వం రావడానికి ఆస్కారం లేదు అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఆస్థిత పరమాద్వైతం మోక్షార్థేపి వ్యవస్థితః ఆశ్చర్యం కామవశగో వికలః కేలి శిక్షయా. ఆస్థితః పరమాద్వైతం మోక్షార్థేపి వ్యవస్థితః ఆశ్చర్యం కామవశగో వికలః కేలి శిక్షయా. ఆస్థిత పరమాద్వైతం, ఆ పరమాద్వైతం అన్న స్థితిని పొంది మోక్షార్థేపి వ్యవస్థిత, మోక్షగామిగానే ఉన్నావు నువ్వు, మోక్షార్థివై ఉన్నావు. అలా ఉన్నప్పుడు ఆశ్చర్యం కాకపోతే కామవశగో వికలః కేలి శిక్షయ, కోరికలకి బలి అయిపోయి మళ్ళీ ఆ కోరికలు తీర్చుకోవడానికి పోయి మళ్ళీ దెబ్బలు కూడా తిన్నావు. ఎంత విచిత్రము! ద్రోణాచార్యుని చూడండి, ద్రోణాచార్యుడు మహాతపస్వి,
ఎలాంటి తపశ్చర్యం చేస్తున్నాడంటే, అక్కడ రైతులంతా పంటలు కోసుకున్న తర్వాత రాలిపోయిన ధాన్యం ఉంటుంది కదా, ఆ ధాన్యాన్ని ఏరుకుంటూ సాధన చేసుకొని కేవలం మోక్షం తప్పితే, మోక్ష సాధన తప్పితే ఇంకా వేరే దానికి నా జీవితం స్పెండ్ చేయనని అలాంటి తపశ్చర్యతోటి ఉంటాడు. ఎంత మహాభక్తుడు అంటే, సాక్షాత్ ఈశ్వరుడే తపస్సుకు మెచ్చి నేనే నీ కొడుకు రూపంలో పుడతానని చెప్పేసి, అశ్వత్థాముడు ఈశ్వరుని అంశే, వాడు చిరంజీవి అయి ఉంటాడని చెప్పేసి వరం ఇచ్చింటాడు. అంత జ్ఞానము అంత మోక్షగామిగా అయి ఉన్నవాడు మళ్ళీ ఎట్లా కింద పడ్డాడంటే, ఇంకా ఆ కొడుకు పాలు అడుగుతాడు, ఆ గోధుమ పిండి నీళ్లు కలిపి ఇస్తా ఉంటే కానీ అవే పాలు అనుకో ఉంటాడు. ఇంకా ఒకసారి ద్రోణాచార్యుని భార్య కృపాచార్యుని చెల్లెలు. కృపాచార్యుడైతే కురుక్షేత్రంలో ఆయన గురుకులంలో ఆయన ఆచార్యుడు కదా. ఇంకా అప్పుడప్పుడు ఇంకా చెల్లెలు అన్నని కలవడానికి పోతుంది కదా. అట్లా అన్నని కలవడానికి పోయినప్పుడు ఇంకా వాళ్ళు కౌరవులు పాండవులతో పాటు ఇతనికి కూడా మంచి పాలు, మంచి కేసరు బాదాం వేసిన పాలు ఇచ్చారు అక్కడ. ఆ పాలు తాగాడు. ఆ పాలు తాగిన తర్వాత, ఓహో పాలు అంటే ఇట్లుంటాయి, రోజు మా అమ్మ నాకు మోసం చేసింది, గోధుమ పిండిని ఏదో నీళ్ళు మళ్ళీ ఆ గోధుమ పిండి కలిపి నీళ్ళు పాలని ఇస్తే కానీ, లేదు ఇవి పాలు కాదు, పాలంటే అక్కడ తాగుతాం కదా కురుక్షేత్రంలో, అలాంటి పాలే కావాలని ఇంకా అడ్డం చేస్తాడు. ఇంకా ఆ పిల్లోడి రోదన చేసేసరికి ఇంకా తల్లిదండ్రుల మనసు పిండినట్టు అయిపోతుంది. వాడు అడిగింది న్యాయంగా అడిగింది ఇప్పి లేకపోతున్నాం కదా అని. ఇంకా అప్పుడు తన ఫ్రెండ్ చిన్నప్పుడు ద్రుపదుడు చదువుకునేటప్పుడు చాలా క్లోజ్గా ఉంటారు. క్లోజ్గా ఉన్నప్పుడు ఒక మాట వింటాడు, నేనేమన్నా రాజు అయితే నా అర్ధరాజ్యం నీకు ఇచ్చేస్తాను అని. సరేలే అర్ధరాజ్యం ఏమొద్దులే, కొన్ని ఆవులతో పై భిక్ష అడుగుదామని చెప్పేసి పోయినాడు. ఇంకా చిన్నప్పటి నుంచి స్నేహితుడు కదా అని చెప్పేసి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇప్పుడు మా ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రెండ్లు కూడా ఎవరో ఉంటారు. అలాగని చెప్పేసి డైరెక్ట్గా టక్కని వాకాలు తీసుకొని లోపల పోనీకి లేదు. ఆయనను ఆ పదవికి పోయిన తర్వాత కొన్ని ప్రోటోకాల్స్, పద్ధతులు, వినయము అవన్నీ ఉంటాయి. అవి ఫాలో కాకుండా మర్చిపోయి డైరెక్ట్గానే రాజ్యసభలో మధ్యలోకి పోయేసి ఇంకా ఏకవచనంతోనే మిత్రుడిని మాట్లాడినట్టుగా మాట్లాడేసిండు. రాజుని కొద్దిగా స్తుతించి చేసి మర్యాద చేసి మాట్లాడాలి. ఇంకా దాంతో ద్రుపదునికి కోపం వచ్చేస్తుంది. వీడు అసలు ప్రోటోకాల్ ఫాలో చేయకుండా నన్ను మరీ చులకనగా చూస్తున్నాను, ఇప్పుడు రాజును కదా, వీళ్ళు చూసి మళ్ళీ 10 మంది నేర్చుకుంటే చులకనగా చూసి మాట్లాడేది నేర్చుకుంటే కానీ మళ్ళీ అది అవ్యవస్థ అయిపోతుందని కోపం వచ్చేసిందును. ఇంకా తిట్టేసి ఇవ్వను పో అని చెప్పేసి అవమానం చేసి, నీలాంటి దరిద్రుడు నాకి ఫ్రెండ్ ఏంటి, ఎప్పుడో గురుకులంలో ఏదో ఒక మాట అన్నానని దాన్ని గట్టిగా పెట్టుకొని ఆవు ఇవ్వలేదు, ఇంకా ఎక్స్ట్రా విపరీతంగా అవమానం చేసి పంపిస్తాడు. ఇంకా అయిపోయినా అక్కడ ఇంకా లోపల ఉన్న అహంకారం, కొద్దిగా ఉన్న సూక్ష్మ అహంకారము, ఆసురి సంపత్తులన్నీ బయటికి లేచేస్తాయి. ఇంకా సరే అని ఇంకా నా వల్ల కాదు ఈ భార్య పిల్లల్ని చూసుకోవడానికి, వీళ్ళని వాళ్ళ అన్న దగ్గరనే కృపాచార్యం దగ్గరనే వదిలేసి నేను తపస్సు చేసుకోవాలని అప్పుడు కూడా కొద్దిగా మంచి వృద్ధి వస్తుంది. కానీ అక్కడ పోయి ఆ అవమానాన్ని భరించలేక లోపల అహంకారంకి తాకి ఇంకా అక్కడ పిల్లలకి ఆడుకుంటా ఉంటే కౌరవులు పాండవులు ఆ బావిలో ఒక బంతి పడుతుంది. ఆ బంతిని మంచి పుల్లల ద్వారా బయటికి తీసే టెక్నిక్ని చూపిస్తాడు. అది చూపించేసరికి పిల్లలు పోయి భీష్మాచార్యునికి ఒక పెద్ద మనిషి నల్లగున్నాడు ఇలా చేశాడంటే కానీ ఇంకా అర్థమైపోతుంది, ఇంతటి టాలెంటు ఆ శరీర లక్షణాలు ఒక అశ్వత్థామనికే ఉండాలని చెప్పేసింది. ఎందుకంటే పరశురామ శిష్యుడు అశ్వత్థాముడు, ఈయన దగ్గర అద్భుతమైన శస్త్ర విద్య ఉందని చెప్పేసి భీష్ముడే వచ్చి పిలిపించి మా పిల్లలకి నువ్వు ఆచార్యుడు కావాలని రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఇంకా అప్పటికి ఆ 2-3 రోజులు ఉండేసరికి ఈ అశ్వత్థాముడు కూడా ఆ పిల్లలతో పాటు మంచి భోజనము, మంచి పాలు వచ్చి భలే ఆనందంగా కనిపిస్తూ ఉంటాడు పిల్లోడు. ఆ అశ్వత్థాముని భవిష్యత్తు బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ పుత్రమోహం మీద ఆ పోస్టుని స్వీకరిస్తాడు. ఇంకా అయిపోయి మోక్ష సాధనలు పక్కకి అయిపోయాయి, సామాన్య లెవెల్కి లాక్కొచ్చేసినాయి ఈ బాధ్యతలు. సరే అప్పుడు కూడా మంచిగానే అలా చేసుకొని కూడా ఆచార్యగా ఉండి కూడా మంచిగా సాధన చేసుకోవచ్చుగా ఉంది. ఇంకా సాధనలన్నీ పక్కకి పెట్టేసిండు. ఇంకా అశ్వత్థాముడు పెద్దగా అయిపోయిండు. ఇంకా ద్రోణాచార్యుడు అంతా కౌరవులకి పాండవులకి అంతా విభేదం వచ్చిన తర్వాత ధర్మం వైపు నిలబడాలి కదా. ఆచార్యుడు అతనికి బాగా తెలుసు ఎటువైపు తూకం ఉంది, ఎటువైపు ధర్మం ఉంది, ఎటువైపు అధర్మం ఉందని. అయినా కూడా
ఒకసారి ఎవరి దగ్గరన్నా ఫేవర్లు తీసుకుంటే వాళ్ళని మనము నిరాకరించలేము. అందుకే మా గురుగారు చెప్పారు, చాలా జాగ్రత్తగా ఉండి ఎవరి దగ్గరన్నా ఫేవర్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఒక గుణం తెలుసుకో. రజోగుణి అయినాడా మళ్ళీ నిన్ను కంట్రోల్ చేస్తాడు, లేదు సత్వగుణము మిశ్రితంగా ఉందా వాళ్ళు నీ ఏమి తొందర చేయరు. ఒకవేళ అలాంటి వ్యక్తి దగ్గర నువ్వు ఆఫర్స్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి నీకు తెలియకుండా వాళ్ళకి నువ్వు గులాముడు వెళ్ళిపోతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ గిల్టు, వాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చి నా కొడుకుని నా భార్యని మంచిగా చూసుకున్నారు కదా, వాళ్ళ మాటకి నేను వ్యతిరేకం చెప్తే బాగుంటుందని లోపలే ఆ గిల్ట్ వల్ల వ్యతిరేకించలేకపోయాడు. కొద్దిగా ట్రై చేశాడు కానీ ఇంకా ఎక్కువ చేసుకోలేకపోయాడు. నాకు వద్దు, ఈ యుద్ధం వద్దు, ఏమి వద్దని న్యూట్రల్గా కూడా ఉండొచ్చుగా ఉండే. అలా కాకుండా ఇంకా ఉత్సాహంగా సేనాధిపతి కూడా అవుతాడు. అందుకే తనని చంపడానికి ఒక చిన్న డైలాగ్ చెప్పు, యుధిష్ఠిర ధర్మరాజు అంటే ధర్మరాజు మొదలే ధర్మాన్ని పాటించేవాడు. అయ్యో అలాంటి మహానుభావం చంపడానికి ఇలాంటి చీప్ ట్రిక్ను వాడడం అంటే తప్పు కదా అంటాడు. ఏం తెలుసురా నీకు, వాడు స్వావర్ణ ఆశ్రమాన్ని ధర్మాన్ని మోక్షాభిలాష అయి ఏదో మీకు పాఠం చెప్పాడు. పాఠం చెప్పిన తర్వాత మంచిగా సమాధి స్థితిలో అభ్యాసం చేసుకొని మోక్షాన్ని పొందకుండా అధర్మ పక్షాన్ని నిలబడి బలంగా ధర్మాన్ని హాని చేయడానికి రెడీగా నిలుచుకున్న ఉన్నాడు. వాడికి ఇప్పుడు ప్రాణం పోతేనే వాడికి సద్గతి ఉంటుంది. వదిలిపెడితే కానీ ఇంకా లేనిపోని పాపాలు చేసి మళ్ళా ఇంకా పునర్జన్మకి హేతువులు చేసుకుంటాడు, నీకు తెలియదు అని చెప్పేసింది కృష్ణుడు అంటాడు. అలాంటి ఓడు మళ్ళీ స్లిప్ అయిపోలేదు కోరికల వల్ల. మెల్లమెల్లగా ఫుల్ దుర్యోధను లాంటి ఓడు ఆ ద్రౌపది వస్త్రాభరణం చేసేటప్పుడు వాళ్ళ బుర్రలు ఎంత మందబుద్ధి అయిపోయాయంటే నిర్ణయం తీసుకోలేకపోయారు. ఎందుకంటే ఆ దుష్టుడు పెట్టిన అన్నం తిని వాళ్ళ బుద్ధులు కూడా అలాగే అయిపోతాయి. టక్కని ఇన్స్టెంట్ నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఒక విదురుడు, ఒక అశ్వత్థామ, ఒక వికర్ణుడు, వీళ్ళు ముగ్గురే కరెక్ట్గా నిర్ణయం తీసుకోగలుగుతారు. అలాంటి విదురుడు చెప్తాడు ఇది అన్యాయము, ద్రౌపదిని బెట్టింగ్లో పెట్టడానికి వీళ్ళకి అధికారమే లేదు. వాళ్ళే ఓడిపోయిన తర్వాత ఒక దాసుడు మళ్ళా భార్యని బెట్టింగ్ ఎట్లా పెట్టడానికి అవుతుంది అని ధర్మ సూక్ష్మాలు తెలిసినవాడు. భీముడు చెప్పలేకపోతాడు, అన్ని శాస్త్రాలు చదువుతుంటారు. ద్రోణాచార్యుడు పెద్ద గురువు అక్కడే ఉంటాడు, అతడు ఏమీ చెప్పలేకపోతాడు. మరి అంత ఘోరమైన అధర్మాన్ని కళ్ళ దగ్గర నడుస్తూ ఉంటే కూడా ఏమి చేయలేని తనాన్ని పొందినాడు. అవన్నీ ఎందుకు మరి? అంత జ్ఞానం లేదా? మహాజ్ఞానం ఉంది. జ్ఞానం ఉండి కూడా అలాంటి తప్పుడు పనులు, కోరికల వల్ల, ఆసక్తి వల్ల తప్పుడు పనులు చేసి శిక్షను అనుభవించారా లేదా? అశ్వత్థాముడు అంత సభలో అంతమందిని ఎదిరించి ఇది జరుగుతున్నది తప్పు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు అశ్వత్థాముడు. అలాంటి వాడు కూడా మా నాన్నను చంపేశారు కదా అని మళ్ళీ అక్కడ మమభావంతో మళ్ళా పెద్ద తప్పులు చేసేస్తాడు. ఆయన ద్రౌపది చంపొద్దండి అంటుంది. ఎందుకంటే ఆ సభలో ఆ రోజు గట్టిగా నిలదీసి అడిగింది అశ్వత్థాముడు, ఇది తప్పు అని చెప్పింది. ఎంతైనా కానీ గురుపుత్రుడు కదా, చంపకండి అంటుంది. అంత దయాగుణం కలిగింది ఏంటి ద్రౌపది తన పిల్లలంతా చంపిన తర్వాత కూడా. ఇవన్నీ ఎందుకు అలాంటి పొరపాట్లు జరుగుతాయి? లేదు, ఈ ఆచరణ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం లేదు. మరీ వట్టి ఇన్ఫర్మేషన్ బుర్ర నిండా టేప్ రికార్డ్ నింపుకున్నట్లు నింపుకుంటున్నావు కానీ ఆచరణలో ప్రతి ఒక్క దాంట్లో ఫెయిల్ అయిపోతున్నావు. కాబట్టి అవన్నీ మళ్ళీ ఇలాంటివి నువ్వు నిజంగా జ్ఞానాన్ని పొందిన వాడివైతే కానీ నువ్వు మళ్ళీ ఇలాంటివి పిచ్చి కోరికల ద్వారా ఏమో చేయనీకపోయి దెబ్బలు కూడా తినద్దు. నువ్వు అలా చేసి దెబ్బలు తింటున్నావు అంటే ఇంకా జ్ఞాననిష్ట కలగలేదు అని. మళ్ళీ నెక్స్ట్ శ్లోకం, ఉద్భూతం జ్ఞాన దుర్మిత్ర మవదార్యాతి దుర్బలః ఆశ్చర్యం కామమాకాంక్షేత్ కాలమంతమనుశ్రితః. ఉద్భూతం జ్ఞాన దుర్మిత్ర మవదార్యాతి దుర్బలః ఆశ్చర్యం కామమాకాంక్షేత్ కాలమంతమనుశ్రితః.
ఆచార్యం కాలమాసాచ కాలమంతా మనుసృతః ఉద్భూతం జ్ఞానం జ్ఞానదుర్మిత్రం మవతారయాతి దుర్బల. ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని పొంది కూడా మరి నువ్వు ఈ కోరికల విషయంలో ఎంత ఆశ్చర్యం కాకపోతే ఎంత అలాంటి దుర్బల తత్వాన్ని నువ్వు ఎలాగ పొందగలుగుతావు? కామకాంక్షేత్ కాలమనంతమనుసృత. మళ్ళా నీలో కోరికలు కలగడానికి నువ్వేమో శరీరము అంతా దుర్బలమైపోతావు. అంటే ముసలితనంలో కూడా నువ్వు కోరికలు వదలలేకపోతున్నావు. అందుకే శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో వార్ధక్యే చేంద్రియాన విగత గతిమతిశ్చాది దైవాదితాపై పాపైర్రోగైర్వియోగైస్త్వనవసిత వపుః ప్రౌఢిహీనం చ దీనం మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో దుర్జటైర్ధ్యానశూన్యం క్షంతవ్యో మే అపరాధః శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. నన్ను క్షమించు. ఒక జీవితాన్ని వ్యర్థం చేసుకుని సూక్ష్మ శరీరంలో పశ్చాత్తాపం పడుతున్న ఒక జీవి భావాన్ని ఆ శ్లోకంలో పెట్టాడు. అంటే బాల్యావస్థని యవ్వనావస్థని వేస్ట్ చేసుకున్న తర్వాత వృద్ధావస్థను కూడా నేను ఇలా వేస్ట్ చేసుకున్నాను. వృద్ధావస్థలో పాపాల ద్వారా రోగై వియోగైస్తున్న వపుః. ఈ శరీరంలో దెబ్బల మీద దెబ్బలు పడుతున్నప్పటికీ కూడా అలాంటి స్థితిలో ప్రౌఢిహీనంచ దీనం, ఏమి జోష్ లేదు. రిజెక్టెడ్ పీస్ లాగా సైడ్కి పడేసినారు. ఎవరు మాట వినడానికి రెడీగా లేరు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మిథ్యామోహాభిలాషైర్ భ్రమతి మమ. ఇంకా మిథ్యా మోహాభిలాష, ఇంకా ఏదో మునిమన్ములకి ఇంకా ఏదో చేయాలి, మళ్ళీ కోరికలు. అందుకే భర్తరే అంటాడు, ముఖం వలిభిరాక్రాంత ఫలితేనాంకిత శిరః. ఎంట్రికలన్నీ రాలిపోతున్నాయి, శరీరం అంతా తెల్లెంట్రికలు అయిపోయినాయి, రింకల్స్ వచ్చేసినాయి. ఇంత వచ్చి మళ్ళా గృహీత్వం దండం, కట్టి పెట్టుకున్నాడు. వాళ్ళు కూసుంటే లేవలేము, లేచుంటే కూసోలేము. అలాంటి స్థితిలో కూడా అన్ని వీక్ అయిపోయి అన్ని దుర్బలం అయిపోతుంది. కానీ ఒకటి మాత్రం తృష్ణా ఏవ తరుణాయతే, ఈ కోరికలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. పెండింగ్ లిస్ట్ ఖతమే అవుతా లేదు, అలమృతి వస్తానే లేదు. ఇంకా అది చేయాలా ఇది చేయాలా, ఏమి అంటే అది అంత విపరీతంగా అలవాటైపోయింది. కోరికలు సంకల్పాలు చేసుకోవడము, ఆ టాస్కులు తీసుకోవడము, మళ్ళీ ఆ టాస్కులు పూర్తి చేయడంలో విపరీతమైన పరిశ్రమలు ఎంచుకోవడం. ఇంకా భగవంతుడు మోక్షము వచ్చిన పని అసలే మర్చిపోవడం. దీనికి సమయమే ఉండదు. మళ్ళీ ఎంత అని ఇంకా కోరికలు పెట్టుకుంటావు, ఇంకా ఎంత పరిగ్రహం చేసుకుంటావు. ఎంత చేసినా ఇది ఎండ్లెస్ పిట్ ఉన్నట్లే ఈ మనసుకు ఎంత నింపినా, ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత చేసినా ఎప్పటికీ అది ఆగదు. ఇంకా కావాలి, ఇంకా తక్కువే, ఇది ఇంకా తక్కువే. పెద్ద ప్రపంచంలో నెంబర్ 1 కోటీశ్వరుడు అయిపోతే కూడా మనసు మళ్ళీ ఇంద్రదేవునితో కంపారిజన్ చేసుకుంటుంది. ఎక్కడ నా దగ్గర ఏమీ లేనే లేదు, ఇంద్రదేవుని దగ్గర చూడండి, ఆయన కంపేర్ చేస్తే నా దగ్గర చాలా తక్కువ ఉంది, ₹1 భాగం కూడా లేదు. అలాంటి మనసు ఉంది మనకు. అలాంటి మనసుని ఎవడు తృప్తిపరచగలడు? కాబట్టి ఈ కోరికలు సంకల్పాలు వస్తున్నాయంటే కానీ ఇంకా నీకు జ్ఞానం కలగలేదు. కలిగితే కానీ ఈ కోరికలు రావడానికి ఆస్కారం ఎక్కడుంది? అయిపోలేదు. నీ ఎండ్ అని దానికి ఒక ఫుల్ స్టాప్ కొట్టేది. ఇన్ని లేయర్లో నువ్వు ఇరుక్కొని ఆ ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తిని పొందాలని ఊరికే విష్ఫుల్ థింకింగ్ పెట్టుకుంటే కానీ ఎక్కడొస్తుంది? ఈ ఒక్కొక్క లేయర్ విచారణ చేసి ఒక్కొక్క థాట్ సీక్వెన్స్ని తీసి పక్కన పెట్టేసి రిలాక్స్ అయిపోవాలి కదా. అందుకే ఇవన్నీ ఎలా చేయడానికి అవుతుందని ప్రశ్న అడుగుతున్నాడు. నెక్స్ట్, ఇహాముత్ర విరక్తస్య నిత్యానిత్య వివేకినః ఆశ్చర్యం మోక్షకామస్య మోక్షాదేవ బిభీక్షికా
ఇహాముత్ర విరక్తస్య నిత్యానిత్య వివేకినః ఆశ్చర్యం మోక్షకామస్య మోక్షాదేవ విభీక్షికా. ఆచార్యం మోక్షకామస్య మోక్షదేవ విభీషికా. సాధన చేసేటప్పుడు సాధన చతుష్టయ సంపత్తులు ఉండి అలాంటి ప్రయత్నం చేసి మోక్షాన్ని పొందే ప్రయత్నంలో ఉన్నప్పటికీ ఇహాముత్ర విరక్తస్య ఇక్కడ ఉన్న విషయ భోగాలలో వైరాగ్యాన్ని పొంది ఊహించుకున్న స్వర్గాదిలో ఉన్న భోగ విషయాల్లో కూడా వైరాగ్యాన్ని పొంది నిత్యానిత్య వివేకిన ఆత్మనిత్య ఆత్మకు భిన్నంగా ఉన్నదంతా అనిత్య అన్న విషయం కూడా తెలుసుకున్నవాడు మోక్షకామస్య ఆ ముముక్షుత్వం కూడా ఉన్న అలాంటి వాడు ఆశ్చర్యంగా మోక్షాదేవ విభీక్షిక మోక్ష స్థితిని పొందడానికి భయపడుతుంటాడంట. ఎందుకంటే ఈ మృత్యు ఈ శరీర వియోగానికి విపరీతంగా భయపడుతూ ఉంటాడు. ఎప్పుడు సంరక్షించుకునే ప్రయత్నాల్లో ఉంటాడు కానీ ఈ శరీర వియోగానికి విపరీతంగా భయపడుతూ ఉంటాడు. వివేకానందానికి బొట్టనెల నుంచి నెత్తి వరకు అన్ని పార్ట్లు డ్యామేజ్ అయిపోయింది అనారోగ్యం వల్ల. అసలు పత్యం పాటిస్తే కానీ ఇంకొన్ని రోజులు జీవించేవాడు కానీ పత్యం పాటించే ప్రయత్నాలు శిష్యులు ఏం చేసినా కూడా అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఇప్పటికే చాలా లాక్కొచ్చేసాను, ఎక్స్ట్రా లగేజ్ ఇది శరీరము అని. 40వ బర్త్డే గురించి అంతా గ్రాండ్గా చేయాలని ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. ముందే చెప్పేస్తాడు, నేను 40వ బర్త్డే చూడను, 39 ఏళ్ళు కొన్ని నెలలకే శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. మనము అయ్యో శరీరంలో ఒక చిన్న రోగం రాకూడదు, కోట్లు ఖర్చు అయినా పరు లక్షలు ఖర్చు అయినా తొందరగా దాన్ని తొలగించుకొని స్వస్థ స్థితికి వచ్చేయాలని విపరీత ప్రయత్నాలు. ఏదో మైల్డ్ అటెంప్ట్ అంటే పర్వాలేదు, విపరీతమైన భయము శరీర వియోగం గురించి బెదురుతున్నాం. మరి దానికోసమే కదా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండేది. నీది కానీ ఈ శరీరాన్నితోటి ఉన్న సంబంధాన్ని తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ శరీరం నేను దూరం అయిపోతా ఉంటే నీకు ఎందుకు అది? ఎందుకంటే విచారణ ప్రాక్టికల్లో ఆచరణలో ఫెయిల్ అయిపోతున్నావు. థియరీ ఉంది, ప్రాక్టికల్ లేదు. ఒకవేళ నువ్వు ఆ జ్ఞానం నీకు వంట పడి ఉంటే కన్నా ఏంటి ఈ శరీరాన్ని కాపాడుకునే ప్రయత్నాలు ఏంటి? ఈ శరీరాన్ని సంరక్షించుకునే దాంట్లో పనికిరాని చోట్ల అంత పరాధీనతను స్వీకరిస్తావేంటి? ఏమి చెట్టు కింద పడుకుంటే ఏమవుతుంది, ఎండలో ఎండితే ఏమవుతుంది, వానలో నానితే ఏమవుతుంది, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఈ శరీరం ఎంత తొందరగా పోతే అంత మంచిది అని చెప్పేసి తెగించినోడు మళ్ళీ ఎక్కడ దీనావస్థకు గురి అవుతాడు. ఈ శరీరమే నేను అనే భావనతోటి దీన్ని సంరక్షించుకునే అలాంటి కార్యంలో ఎక్కడిపైన మన జుట్టు ఇంకోటి చేతికి ఇచ్చేస్తున్నాం. కాబట్టి నువ్వు జ్ఞానం కలిగి ఉంటే కన్నా ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడు కావద్దు. నువ్వు ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అని. చాలామంది చూసాను, ఇప్పుడు కూడా వృద్ధ సంతులు ఉన్నారు, ఏమంటే ఏమీ లేదు, వాళ్ళ దగ్గర సేవ చేసేటోళ్ళు కూడా లేరు. ఏదో ప్రారంధానుసారంగా వాళ్ళు ఎక్కడో ఏ ఊరికి దగ్గరగా ఉంటే ఎవడో భగవంతుడు ఎవడో కంటికి కనిపించేలాగా చేస్తాడు, 1 పూట 2 పూట్ల భోజనం తెచ్చిస్తూ ఉంటారు. దాంతో అలాగే ఉంటారు, నిర్భయంగా ఉంటారు. ఎందుకంటే ముందుగానే తెగించి ఉంటారు వాళ్ళు. నాగబాబాలు ఎక్కువ మంది అలా ఉంటారు. ఏమి అసలు వాళ్ళు కుట్యాలు కూడా లేదు, గుహ ఉంటే అంతే సింపుల్, మళ్ళీ దాన్ని అప్డేట్ కూడా చేసుకో, సింపుల్గానే ఉంటారు. అసలు భయపడరు వాళ్ళు. ఎందుకంటే ಜ್ಞಾನಿಗಳೆಲ್ಲ ಅಂತ ಹೆಂಗೆ ಹೇಳೋಕ್ಕಾಗುತ್ತೆ? ಎಲ್ಲ ಮೋಕ್ಷಗಾಮಿಗಳೇ. ಜ್ಞಾನಿಗಳೆಲ್ಲ ಅಂದರೆ ಅವರು ವಿಷಯ ಸುಖಗಳಲ್ಲಿ ಆಸಕ್ತರಾಗಿರ್ತಾಯಿದ್ರು. ಜ್ಞಾನ ಅವ್ರಿಗೆ ಜ್ಞಾನಿಗಳ ತತ್ವಮಸಿ ಅನ್ನೋದೇ ಅವರು ಉಪದೇಶನೇ ಮಂತ್ರಗಳಾಗಿರುತ್ತೆ. ಬಾಯಿ ಬಿಟ್ಟರೆ ಅಹಂ ಬ್ರಹ್ಮಾಸ್ಮಿನೇ ಅಂತಾರೆ ಅವರು. ಬಟ್ ಈಗಿರೋ ಪಾಖಂಡಿಗಳನ್ನು ನಾವು ಕಂಪೇರ್ ಮಾಡಬಾರ್ದು. ನಿಜವಾದ ನಾಗಬಾಬುಗಳು ಅವರು ప్రాక్టికల్లಲ್ಲಿ జీవనం ಮಾಡ್ತಾರೆ. ఇప్పుడు కొంతమంది అంతా కుంభమేళలో ఎక్కువ పాకండిలే కనిపిస్తూ ఉంటారు.
ఊరికే వేషాలు వేసుకొని దక్షిణాల రూపంలో ఇది చేసుకొని మళ్ళా మొత్తెక్కి బంగాకు అవి ఇవి అని తాగుతూ ఉంటారు. ముందున్న నాగబాబులు ఏంటంటే బొంగాకులో కూడా ఒక విశేషత ఉంటుంది. మనకు ఏదన్నా ఒక వృత్తులు వస్తే ఆ వృత్తులు ఆ సమయంలో ఆ బొంగాకు తాకితే అదే వృత్తి కంటిన్యూ అవుతాం. నవ్వుకుంటూ నువ్వు బొంగాకు తాకితే ఆ రోజంతా కిక్కున్నంతసేపు నవ్వుతానే ఉంటావు. ఎవడి మీదన్నా కోపంతో నువ్వు బొంగాకు తాగినావంటే కానీ ఆ రోజు వాడు పారిపోతే మంచిది, లేదంటే వాడిని చంపేస్తారు. ఆ కిక్కున్నంతసేపు ఎవడు ఎంత చెప్పినా వాడి మీద కోపవృత్తినే ఉంటుంది. అలాగే ధ్యానం చేస్తూ నేను సచ్చిదానంద స్వరూపాన్ని అన్ని శరీరాలకు అతీతంగా సాక్షిభావంలో ఉన్న నిత్య సాక్షిని అనే భావంలో పోతూ అలా పద్మాసనం వేసుకొని ఆ బంగాకు కాస్త తాగి అలాగే సమాధి స్థితికి వెళ్ళిపోయారు. ఎందుకంటే అది అనుకూలానికి, అలాంటి సాధనకు అనుకూలంగా కొద్దిగా అలా అలవాటు చేసుకున్నారు. దాన్ని మూర్ఖులు దాన్ని ఆదర్శంగా తీసుకొని ఏ ఇంద్రియ నిగ్రహము కాకుండా జ్ఞాన నిశ్చయం కాకుండా ఊరికే తాగుతూ ఉంటారు మూర్ఖులు. మా గురువుల గురువు పరమేశ్వరి గురువు కూడా బొంగాకు తాకేవాడు, అభయానంద సరస్వతి అని. ఆయనను కరపాత్ర స్వామీజీ కూడా కలియుగ వశిష్ఠులు అని పిలిచేవాడు, ఆ టైటిల్ ఇచ్చేవాడు. ఎందుకంటే శాస్త్రము, కర్మకాండము, వేదాంతము అన్ని కంఠస్థము ఉండే. మళ్ళా అవధూత ఇలా నీళ్ళు తీసుకొని ఇలా వేస్తే నెయ్యి అయిపోయేది. ఏ వస్తువుగా మారిపోయేది. అంత సిద్ధపురుషుడు. మళ్ళా ఆయన కూడా ఇలా బొంగాకు తాగేవాడు. ఆ బొంగాకు తాగినంత మాత్రం వాళ్ళు జ్ఞానులు కాదు, బ్రహ్మనిష్ఠులు కాదని కాదు, మనం అది చెప్పలేము. కానీ చాలా వరకు ఈ పరిగ్రహ విషయంలో ఏమి సెక్యూరిటీ కోసం ఏమి ప్రయత్నాలు ఉంటుంది. ఆ కుంభమేళలోనే ఎక్కువ కనిపించుకుంటారు. మళ్ళీ చూస్తే ఎక్కడో హిమాలయాల్లో అక్కడ చిన్న గుహలు కొన్ని ఉంటాయి. ఆ గుహల్లో పోతే చాలామందికి అయితే బ్యాంక్ అకౌంట్లు కూడా లేవు. ఏమీ లేవు. ఎప్పటికప్పుడు అంతే, వర్తమానం గడిచిపోతే చాలు, భవిష్యత్తు గురించి చింతే లేదు. అంత రఫ్ అండ్ టైప్గా అంత నిర్భయంగా జీవిస్తూ ఉంటారు. పోతే తెగించి ఉంటారు వారు. కాబట్టి ఆ ధైర్యం, జ్ఞానం, ధైర్యరావత ఈ వేదాంత ఆర్ణవం చేస్తే మన విద్యారణ్య స్వామిజీ చెప్పాడు ఏమేమి లక్షణాలు బయటకు వస్తాయని. ధైర్యరావత శాంతిదేను దమన మందార వృక్షం సదా మైత్ర్యాద్యక్షరసం వివేకతురగం సంతోష చింతామణి ఆత్మజ్ఞానమహామృతం సమరసం వైరాగ్యచంద్రోదయం వేదాంతార్ణవమాశ్రయన్ననుదినం సేవస్వమోక్తిశ్రియం. అక్కడ అరణ్య మంతనం చేస్తే ఏమేమి సముద్రం నుంచి పదార్థాలు ఉత్పన్నమయ్యాయో ఇక్కడ నువ్వు వేదాంత విచారంలో మంతనం అంటే ఇలాంటి విచారం చేస్తే ఐరావతం లాంటి ధైర్యం రావాలి నీకు. నీలో భయం ఉంది. ఏ విషయానికి సంబంధించిన భయం ఉందంటే నీలో అజ్ఞానము, ద్వైతమే ఉంది. ఈ వేదాంతము నీకు బాగా కరెక్ట్గా అర్థమైతే అసలు నువ్వు ఏ విషయానికి భయపడవు. మళ్ళీ సంతోష చింతామణి, సంతోషం, తృప్తి, ఉన్న దాంట్లోనే తృప్తి. వివేక వైరాగ్య, వివేక తురగం అంటే ఈ సమాధి షట్క సంపత్తిలంతా కూడా అక్కడ సముద్ర మంత్రంలో గుర్రము ఉచ్చైశ్రవ గుర్రము బయటకు వచ్చినట్లు ఇక్కడ ఈ వివేక సమాధి షట్క సంపత్తులు ఇంకా పూర్ణమైపోతాయి. అవి ఆత్మజ్ఞానం అనే మహా అమృతం వస్తుంది. వైరాగ్య చంద్రోదయం, అనాత్మ వస్తువుని తిరస్కారం చేసేంత సామర్థ్యం వచ్చేస్తుంది. మళ్ళీ పరిగ్రహం అన్నది అసలు కనిపినే కడకూడదు. ఆ సామర్థ్యం రావాలి. అలా అన్ని అద్భుతాలు వస్తాయి వేదాంతో అరణము విచారం చేస్తూ ఉంటుంది. మరి ఇంకా జ్ఞానికి అస్సలు ఈ శరీర సంరక్షణ కోసం ఏ ప్రయత్నాలు చేయడు. ప్రారబ్ధం సమర్పితాయ, ప్రారబ్ధానికి వదిలిపెట్టేసిన ఎవరో శిష్యులో వాళ్ళు ఎవరికి ఈ శరీరం అవసరం ఉందో వాళ్ళు దీన్ని మెయింటైన్ చేసుకుంటారు. కానీ ఆయన ఈ శరీరం గురించి ఎక్కువ పట్టించుకోడు. ఏ రోగం వచ్చినా కూడా ఆయన ట్రీట్మెంట్కి పోడు. వాళ్ళ శిష్యులు గమనించి వాళ్ళకి అవసరం ఉంది అనుకుంటే, అంత శ్రద్ధ ఉన్న శిష్యుడు ఎవరైనా ఉంటే మా గురువు శరీరం మాకు అవసరం ఉంది ఇంకా మేము వాడుకోవాలనుకుంటే వాడు చూపించుకుంటాడు. కానీ ఆయన రోగాల ట్రీట్మెంట్లు కూడా పోడు. వదిలిపెట్టేసిండు, నాకు అవసరం లేదు, అంతో ఇంతో నా పని ఈ శరీర సంఘాతంతో అవ్వాల్సింది అయిపోయింది, ఇంకా నాకైతే అవసరం లేదు, అవసరం ఉన్నోడు దీన్ని చూసుకోండి అని వదిలిపెట్టేసింటాడు. కాబట్టి జ్ఞానం ఉండి మళ్ళీ ఈ మృత్యు భయం ఏంటి?
ఈ శరీర వియోగం అయిపోతూ ఉంటే దీనికి కుమిలిపోతున్నావు, భయపడుతున్నావు, బెదిరిపోతున్నావు. ఇలాంటి వృత్తులు వస్తున్నాయంటే మరి ఏంటి? జ్ఞానం సరిగ్గా విచారణ చేయలేదు నువ్వు. ఇంకా చెయ్యి, గో బ్యాక్ టు పెవిలియన్. మళ్ళీ పోయి అక్కడ శ్రవణమని నిధిధ్యాసనాన్ని ఇంకా మంచిగా విచారణ చేయి. దాని తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ధీరస్తు భోజ్యమానోపి పీడ్యమానోపి సర్వదా ఆత్మానం కేవలం పశ్యన్ నతుష్యతి నకుప్యతి. ధీరస్తు భోజ్యమానోపి పీడ్యమానోపి సర్వదా ఆత్మానం కేవలం పశ్యన్ నతుష్యతి నకుప్యతి. ధీరః తు భోజ్యమానోపి పీడ్యమానోపి సర్వదా. అంటే నువ్వు ఎలాంటి వాడు? ఆత్మానం కేవలం పశ్యం. నీ స్వరూపాన్ని తప్పితే వేరే దాన్ని చూసేవాడు కాదు నువ్వు. అలాంటి జ్ఞానాన్ని పొందగలిగిన వాడివి. అలాంటి ఓడివి నిన్ను అవమానించినప్పుడు ఎందుకు నీకు బాధ కలుగుతూ ఉంది? బాధ కలుగుతూ ఉందంటే ఇంకా అహంకారంలోనే జీవిస్తున్నావు కదా. నిన్ను చులకనగా చూస్తే నీకు బాధ కలుగుతూ ఉంది, నిన్ను రిజెక్ట్ చేస్తే నీకు బాధ కలుగుతూ ఉంది, తిడితే బాధ కలుగుతూ ఉంది. ఎలా సాధ్యమవుతుంది? పీడ్యమానోపి, నిన్ను శారీరక మనసవాచ కర్మను హింసలు చేసినప్పటికీ కూడా అసలు నువ్వు రియాక్టే కాకూడదు. ఎవరికి జరగలేదు. నిందాదుక్తంతు అనింద్య దేవ మునిభిర్ నిందాకథా సంస్కృతే. నిందా దుఃఖాన్ని ఎలా తొలగించుకోవాలంటే విద్యారణ్య స్వాములు అంటారు, నింద్యకు గురి యోగ్యత కాని వాళ్ళు, రాముడు, కృష్ణుడు, ఎంతోమంది ఋషులు వాళ్ళే నిందకు గురి అయిపోయారు. ఇంక మనం ఎంతటి వాళ్ళు? మనల్ని ఎవరో నిందిస్తున్నారంటే ఆ వార్త విన్న వెంబడే ఓహో లోపలే కుమిలిపోతూ ఉంటాం. వాడు ఎట్లా అనుకుంటాడు ఇట్లా నన్ను, అట్లా ఇట్లా బాధపడిపోతాడు. ఇంక సచ్చే వరకు మర్చిపోలేడు. ఒక్క మాటకు తట్టుకోలేకపోతాం. మరి నీ స్వరూపంలో ఉన్నప్పుడు మేము చదువుకున్న కైలాసాశ్రమంలో చోటా మహారాజ్ అని ఎలాంటి మహానుభావుడు అంటే గురువుల కన్నా ముందుగా సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. క్లాస్ రూమ్లోనే 2వ పాఠంలోనే. తర్వాత గురువు అంత సమాధి స్థితికి పోయి ఉంటాడు, శిష్యుడే ముందు వెళ్ళిపోయింటాడు. నడిచాడే మహాదేవుడు అని ఆ ఉత్తరాఖండ్లో అంతా ప్రసిద్ధమైపోయింటాడు. ఇంకా మహిమలు అంటారా, ఒక 2-3 చెప్తాను. అలాంటి కొన్ని వేల మహిమలు జరిగినాయి. అసాధ్యమైనవి కూడా సాధ్యమైపోతాయి. ఇండియన్ ఆర్మీలో ఒక క్యాప్టెన్ ఉంటాడు, ఎస్సీ అహూజా అని. భార్య పిల్లలతోటి అక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తాడు. ఒకసారి ఐఏ జనరల్ సాబ్ అంటాడు, జనరల్ సాబ్ గారు రండి మీరు అని. గురుగారు క్షమించండి, నేను జనరల్ అని కాదు, నార్మల్ క్యాప్టెన్ అని. అంతే, ఇంక 3 సంవత్సరాల్లో రిటైర్డే కాబోతున్నాను. భారత సైన్యానికి సేనాధిపతి అవడానికి కొన్ని వందల మంది క్యూ లైన్లో ఉన్నారు. ఈ జన్మకెంతూ నేను జనరల్ అయ్యే ఛాన్సే లేదు అంటాడంట. అరే బంజావో మహాదేవ్, అయిపోవయ్యా ఏముంది కానీ అన్నాడంట. మళ్ళీ ఏమి లీలలు జరిగినాయో, అక్కడ ఎక్కువ తక్కువ జరిగినాయో, మన భారతదేశానికి ఆయన సేనాధిపతి అయిపోయాడు, జనరల్ అయిపోయాడు. నోరు నుంచి బయటకు వస్తూ ఒక రోజు అమావాస్య రోజు కూడా, పున్నం రోజు కూడా ఎలా పొరపాటులో అమావాస్య రోజు అని వస్తే ఆ రోజు మొత్తం మబ్బు అయిపోయిందంట. చంద్రుడు కనిపించలేదు, చంద్రుడు నక్షత్రాలే కనిపించలేదంట. అంత శక్తిశాలి అయినోడు. ఇంకా ఒకటి కాదు, ఇలాంటి కొన్ని వేల మహిమలు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, త్రికాల జ్ఞాని, ఎవరు ఏ జన్మలో ఎట్లా పుట్టిండ్రు, ఏం చేసిండ్రు, అన్ని విషయాలు చెప్పేశారు. ఒక శిష్యుడు వచ్చి, గురుగారు ఎందుకో మనము చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నట్టు అనిపిస్తూ ఉంది గురుగారు నాకంటే. అవును నాయన, పూర్వజన్మలో నేను ఇదే రిషికేశ్లోనే పైన అక్కడ మహేంద్ర నగర్ కాడ నా కుటియా ఉండే, నువ్వు నెమిలి వేయింటివి,
రోజు నీ పరివారంతో పాటు నా గుడిసె దగ్గరికి వస్తుంటివి, నేను నీకు రోజు నీకు ధాన్యాలు ఏదో ఒకటి, ధాన్యము గోధుమ గింజలో ఏదో ఒకటి నీకు వేస్తూ ఉంటే చాలా రోజు కలిసి ఉన్నాము, ఈ జన్మలో నువ్వు ఇలాంటి జన్మ తీసుకొని ఇప్పుడు మళ్ళీ కలుసుకుంటున్నాము అని అలా ప్రతి ఒక్క విషయము చెప్పేసేవాడు. అలాంటి మహానుభావునికి అదే కైలాసాశ్రమంలో 10వ మండలేశ్వరు, ఆయన కూడా విద్వత్ వరిష్ఠుడు. ఆయన శిష్యులు ఒక 200 మంది 300 మందికి వేదాంతము బృహత్ ప్రస్థానంతో పాటు పాఠం చేసింటాడు. అలాంటి వ్యక్తికి అలాంటి మహాపురుషుని మీద ద్వేషం కలిగింది. ద్వేషం కలిగి వంటింట్లో సద్దనమే పెట్టేవారంట కావలసి కల్లా, పొమ్మను లేక పొగ పెట్టేస్తే పారిపోతాడని చెప్పేసి. కానీ వాళ్ళు గురుగారికి మాట ఇచ్చినాడు కాబట్టి అంతిమ శ్వాస వరకు గంగా స్నానము పాఠము 2 వదిలిపెట్టినని మాట ఇచ్చినందుకు ఆయన పోకుండా అక్కడే ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులు చేసింది ఆయన ఉన్నందుకు మొత్తము అట్రాక్షన్ ఆయన అయిపోతున్నాడు. సిద్ధ పురుషుడు కదా, మొత్తం భక్తులంతా ఆయన దగ్గరికి వచ్చేస్తున్నారు. ఈయనను అసలు లెక్కే ఎవరూ తీసుకోవడం లేదు. అందుకే ఆయనకి ఎల్లగొట్టాలని విపరీతమైన ప్రయత్నం చేశారు. సద్యనం పెట్టి విపరీతంగా కావలసి కన్నా ఎంగిలను పెట్టేది అది ఇది అన్నీ చేశారు. అయినా కూడా ఆయన ఏమీ బాధపడలేదు. ఇంకా భోజనశాలకు భోజనాన్ని తినడాన్ని వదిలిపెట్టేశాడు. ఇంక మళ్ళీ రూమ్లోనే ఉన్నాడు. రూమ్లోకి మళ్ళీ కొన్ని రోజులు కొద్దిగా పాలు, మళ్ళీ ఏదైనా ఇవి ధాన్యాలు వస్తాయి కదా, ధాన్యాలు కొద్దిగా నానబెట్టుకొని మొలకలు చేసుకొని అవి కొన్ని రోజులు తీసుకున్నాడు. మళ్ళీ జీవితంలో వంటింటికి కూడా పోలేదు ఆయన అనుకున్నాడు ఈ తిండి కోసము ఉన్నాడేమో అనుకున్నారు అని చెప్పేసి. వాళ్ళు మహాపురుషులు. మరి అలాంటి శక్తిశాలి అయిన మహాపురుషులకి శ్రోత్రియ బ్రహ్మనిష్ట అవధూత అనిమా గరిమాది సిద్ధులున్న వాళ్ళకే ఆ అవమానాలు తప్పలేదు. దేనికి పనికిరాని మనకి ఎవడో అవమానిస్తున్నాడు, కించపరుస్తున్నాడు అంటే ఓహో తట్టుకోలేకపోతాం. అహంకారం కాకపోతే ఇంకేమది. మనం దేనికోసం వచ్చాము? ఈ శరీరంతో ఉన్న సంబంధాన్ని తెంచుకోవడానికి కదా వచ్చాము. దీన్ని వర్షిప్ చేసుకొని దీన్ని పూజలు చేసుకోవడానికి వచ్చాము ఈ అహంకారాన్ని. తద్యోగ్యతా భావన ధిక్కారాది భవంతు. అయ్యో వాళ్ళు వీళ్ళు ధిక్కరిస్తుంటారు, చిన్న పువ్వు చూస్తుంటారు, చాలా చులకనగా చూస్తున్నారంటే విద్యారణ్య స్వాములు అంటారు తద్యోగ్యతా భావన ధిక్కారాది దుఃఖాన్నంతా దానికి యోగ్యమైనదే ఈ శరీరము. ఏముంది ఈ శరీరంలో పొగిడేది? ఎంట్రికలు, చర్మము, రక్తము, మాంసము, ఎప్పుడు డస్ట్బిన్నే, మలమూత్రాలు ఎప్పుడు సంచులోనే ఉంటాయి. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లో మలమూత్రాలు ఇచ్చి గర్భగుడిలోకి అంటే పోతావు నువ్వు? పోము. మరి రోజు నీ శరీరంలోనే మలమూత్రాల సంచులు ఉన్నాయి, మరి ఎట్లా పోతున్నావు గర్భగుడికి? ఇంత దుర్గంధమైన శరీరంలో పొగడే అలాంటి అంశం ఏదన్నా ఒకటన్నా ఉందా? పోనీ మనసు అందామా? దరిద్రమైన మనసు, ఎంత చంచలమైన మనసు, దాన్ని పొగడే యోగ్యం ఉంది ఆ మనసుకు? ఒక్క వస్తువు లేదు ఈ శరీరంలో పొగడతలకి యోగ్యమైనది. అయినా మనల్ని అందరూ పొగడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకు భయపడాలి, ఎన్ని ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటాం. ఇవన్నీ దేహాభిమానం కాకపోతే ఇంకేంటి? రూట్ లెవెల్లో తీసి పారేయాలి కదా. ధిక్కారానికి యోగ్యమైనది ఈ శరీరము. ఇంకా తిట్టాలి, కొట్టాలి. ఎవరు కొట్టుకుంటూ పోతే మన చెప్పు తీసుకొని మనమే కొట్టుకోవాలి. అలాంటిది అప్పుడు ఈ శరీరంతో ఉన్న సంబంధం మనం దూరం చేసుకోవడానికి, మనం దీన్ని తెంచుకోవాలని వచ్చాం కదా. ఈ శరీరం నేను అదైనా పుష్టి చేసుకోవడానికి రాలేదు కదా. ఇంకా ఈ చుట్టుముట్టు భగవంతుడు అలాంటి ఫెసిలిటీ పెట్టాడు మనకి. ఈ శరీరం మీద ఉన్న అభిమానము టెస్ట్ చేయడానికి చుట్టుముట్టు అలాంటి పెట్టారంటే అదృష్టం అందుకోవాలి. భగవంతుడు నన్ను ప్రాక్టికల్గా కూడా చెక్ చేస్తున్నాడు ఆ అభిమానం ఉందా లేదా అని చెప్పేసి. అంతేకాని ఆత్మానం కేవలం పశ్యన్ ఇలాంటివన్నీ అవమానాలు అనుభవించడము, కుమిలిపోవడము, ఓహో అదంతా అహంకారం కాకపోతే ఎలా సాధ్యమవుతుంది? అందుకే నువ్వు ఇప్పుడు ఆత్మానుభూతిని పొందినావు కాబట్టి ఇంకోసారి నువ్వు ఇలాంటి తప్పులు చేయకూడదు. ప్రాక్టికల్ ఇంపార్టెంటు. నీ థియరీ, నీ ఆన్సర్లు, నీ ప్రవచనాలు నీ జేబులో పెట్టుకో. వాగ్వైఖరి వాగ్వైఖరి వైదుష్యం శబ్దజరి వాగ్వైఖరి వైదుష్యం విదుషాం ఏతత్ ముక్తయేనతు ముక్తయే. నీ వాక్ చాతుర్యము, ప్రతి ప్రశ్నలకు నువ్వు ఇచ్చే ఉత్తరాలు అవన్నీ నీ డస్ట్బిన్లో వేసుకొని నీ జేబులో వేసుకో. నువ్వు ప్రాక్టికల్గా ఆచరణలో నువ్వు వేదాంతం చూపించు, అప్పుడు నేను ఒప్పుకుంటారు. నీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అప్పుడు వస్తుంది. అలా కాకుండా నువ్వు ప్రాక్టికల్గా కంప్లీట్ రివర్స్లో ఉండి ఒట్టి మాటల్లోనే శుద్ధ వేదాంతిలాగా మాట్లాడుకుంటా ఉంటే ఇంకా విపరీతమైన కోపం వస్తుంది నీ మీద. కాబట్టి నువ్వు ఇలా ప్రాక్టికల్గా నువ్వు ఆలోచించు. నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందిన వాడైతే మళ్ళీ ఇలాంటి ఇన్స్టింక్ట్, ఇలాంటి
మెకానికల్ తప్పులు ఇంకోసారి చేయకూడదు అని చెప్పేసి. నెక్స్ట్, చేష్టమానం శరీరం స్వం పశ్యత్యన్య శరీరవత్ సంస్థవే చాపి నిందాయాం కథం క్షుభ్యేత్ మహాశయః. చేష్టమానం శరీరం స్వం పశ్యత్యన్య శరీరవత్ సంస్థవే చాపి నిందాయాం కథం క్షుభ్యేత్ మహాశయః. చేష్టమానం శరీరం స్వం, ఈ ఏమి చేస్తున్న ఈ శరీరాన్ని పశ్యత్తన్య శరీరవత్, జ్ఞానులు ఈ వాళ్ళ శరీర సంఘాతాన్ని కూడా వేరే వాళ్ళ శరీరాలుగా చూసుకుంటారు ఆ అనుభూతిలో. అందుకే ఈ శరీరంలో సుఖ దుఃఖాలు వస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా సాక్షిభావం ఈ శరీరాన్ని తిడతారు. అవ్వాల్సిందే, నీకు దెబ్బలు పడాల్సిందే, ఆ పని ఎందుకు చేస్తే అందుకే నీకు దెబ్బలు పడుతున్నాయని నిష్పక్షపాతంగా ఉంటారు ఈ శరీరంలో జరిగే క్రియలకు కూడా. అలాంటి జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా సంస్థవే చాపి నిందాయాం కథం క్షుభ్యేత మహాశయ, ఎవడో నిందలు చేసుకుంటున్నాడని విపరీతమైన కుమిలిపోతున్నావు కదా లోపల, ఎట్లా కుమిలిపోవడానికి ఎట్లా సాధ్యమవుతుంది? ఈ శరీర సంఘాతమే నువ్వు కాదన్నప్పుడు అనవసరంగా వాళ్ళు వీళ్ళు నిందలు ఎందుకు చేసుకుంటారు? పూర్వజన్మలో నువ్వు కూడా అదే పనే చేసావు, ఊరికి ఉసురు పోసుకున్నావు, వాళ్ళ మీద చెడు భావం తెప్పించేలాగా వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని వాళ్ళకి చెడ్డ పేరు తెప్పించావు, వాళ్ళు ఆ తప్పు చేయకపోయినా. మరి అది ఈ జన్మకు రిటర్న్ కాదా? అందుకే నువ్వు ఈ జన్మలో అలాంటి తప్పులు ఏం చేయకపోయినా నువ్వు తప్పు అలాంటి వాడివే, చెడ్డు వాడివే అని చెప్పేసి వాళ్ళు నీ గురించి ప్రచారం చేస్తారు. కారణం లేకుండా కార్యం ఉంటుందా? మరి ఆ తప్పు చేశావు కాబట్టి ఉప్పు తిన్నోడు నీళ్ళు తాగాల్సిందే, తప్పు చేసినోడు శిక్ష అనుభవించాల్సిందే. ఈ శరీరంతో ఉన్న పక్షపాతం ఏంటి? ఎంతోమంది నింద చేసుకుంటున్నారు, అవేమి నీకు దుఃఖం కల్పిస్తూ ఉండలే. నీ ఒక శరీర సంఘాతాన్ని నింద చేసుకునేసరికి నీకు మంటలేస్తావు, ఎందుకంటే నువ్వు ఇంకా దాన్ని వదిలిపెట్టలేదు. మరి నువ్వు మోక్షాన్ని పొందాలని ప్రయత్నం చేసి ఇంకా దీన్ని ఎందుకు పెట్టుకుంటున్నావు? నువ్వు కానీ ఈ శరీరం మీద ఎందుకు కబ్జా పెట్టుకుంటున్నావు? అన్ని అనర్థాలకి అన్ని పాపాలకి మూలం ఈ దేహాభిమానం. మనం వచ్చింది దేహాభిమానాన్ని తెంచుకోవడానికి కదా. మరి ఇలాంటి షికాయతులు మళ్ళీ గురుగారి దగ్గరికి పోయి చెప్పడం ఏంటి? వాడు నన్ను ఇలా చిన్న చూపు చూస్తున్నాడు, వాడు ఇలా నన్ను నింద చేస్తున్నాడు, నా మీద చెడుగా చెప్పుకుంటున్నాడు, అవన్నీ అవసరమేంటి? మా గురుగారి దగ్గర ఇదే జరిగేది. ముందు ఫస్ట్ రోజే చెప్పేసింది ఇది ఉంటుంది అని చెప్పేసి. శిష్యులు ఎక్కడ అహంకారం, తీక్ష్ణ బుద్ధి ఉంది. మా పని అయిపోయింది, మేము తెలుసుకున్నాం, మీకు కావాల్సింటే ఏ ప్రశ్న అడగండి, మేము ఉత్తరాలు చెప్పేస్తాం, ఏ డౌట్ లేదు అని. అవునా అని ఆ జ్ఞానాభాసాన్ని ఫుల్ టార్గెట్ చేసేవారు. ఇంకా అది శుష్క వేదాంతం కాబట్టి గొడవలు జరిగేది. ఉన్న 8 మంది 10 మంది జతలో ఉండేవాళ్ళం. అందరితోటి ఏదో ఒక విషయంలో రూమ్ షేరింగ్, ఒక్కొక్క రూమ్లో 2-3 వేసేవారు. ఇంక ఎంత మంచి మిత్రులైనా ఒక రూమ్లో వేసేయండి, వారం రోజులకి భార్య భర్తల్లాగా విపరీతంగా గొడవలు పడతారు, ఒకరికొకరు శత్రువులు అయిపోతారు. ఒకడు లైట్ వేయాలంటాడు, ఒకటి లైట్ ఆఫ్ చేయాలంటాడు, ఒకటి ఫ్యాన్ వద్దంటాడు, ఫ్యాన్ వేయాలంటాడు, బాత్రూమ్ సరిగ్గా నీళ్ళు వేయలేదంటాడు, లేదా నేను వేసాను నువ్వే వేయలేదని కూడా. ఒకటి కాదు 1000 సమస్యలు వస్తాయి. మరి ఇంకా వేదాంతం అర్థమైపోయినట్లు అంటూ ఉంటారు. ఇంకా ఒకసారి గొడవలు చేసుకొని ఒకసారి గుద్దులాడి కూడా పంచాయతీలో గురుగారి దగ్గరికి పోయేది. గురుగారు అప్పుడు ఏదో ఒకటి సమాధానం చేసేసి తర్వాత కూర్చుని పెట్టి ముందు చెప్పింటారు కదా, గట్టిగా వాదించి ఉంటారు, అయిపోయింది మా పని, నేను జ్ఞానం వచ్చేసిందని ముందు కూర్చుని పెట్టేసి ఒక స్మైల్ ఇస్తాడు. ఆ స్మైల్ ఇస్తేనే చంపకి చల్లని కొట్టినట్టు ఉంటుంది. ఇప్పుడేమంటావు అని. ఆ రోజు అట్లాంటివి అయిపోయింది పోనీ, మరి ఇదేంది ఇది కథ, వచ్చింది సమస్య వచ్చిందా లేదా అని చెప్పేసి. అందుకే జాగ్రత్తగా ఉంటుంది.
ప్రాక్టికల్గా నువ్వు అలాంటి స్థితికి వచ్చే వరకు పని కాలేదు. ఏమి ఇది బీట్ అండ్ ట్రాక్ ఏదో ఈరోజు కొత్తగా తయారు చేయడం లేదు. ఈ మార్గంలో వేల మంది లక్షల మంది ఈ మార్గంలో ట్రై చేసి ఆ మార్గంలో ముక్తులయ్యారు. ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, చరిత్ర ఉంది. శిష్యుల్లో ఉన్న అవలక్షణాలు పెద్ద లిస్ట్ ఉంది. శిష్యులు ఎన్ని ప్రకారాలుగా ఉంటారు, ఎన్ని ప్రకారాల మిస్టేక్లు చేస్తూ ఉంటారు, ఎలా వాళ్ళని సరిదిద్దాలని ఒక బీట్ అండ్ రికార్డ్ ఉంది. అందుకే అలాంటి అనుభవంలో పరంపరలో ట్రాక్ రికార్డు ఉన్న పరంపరలో వాళ్ళకు తెలుసు, గురువులకు తెలుసు శిష్యుడిలో యోగ్యత ఎంత ఉంది, ఎక్కడ ఏ లెవెల్లో ఉన్నాడు, ఎక్కడ ఇరుక్కుంటున్నాడు, వాడి సమస్య ఏది అని. అలాంటప్పుడు గురువు లాగానే కరెక్ట్గా సరెండర్ అయితే గురువుని చెప్పింది చేసుకొని పోతే వాడు తప్పకుండా ఆ స్థితిని పొందుతాడు. అలా కాకుండా ముందుగానే నువ్వు శుష్క వేదాంతం విని పని అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇవేమీ జరగకూడదు. అష్టావక్రుడు చూడి, నువ్వు ఒకవేళ అంతటి జ్ఞాని అయితే మళ్ళీ ఇలాంటి పనికిరాని పనులు ఎందుకు చేస్తావు? ఎవరైనా నిందలు చేస్తే నీకు అంత దుఃఖం ఎందుకు వస్తూ ఉంది? నీ అహంకారం కాకపోతే. మరి ఇలాంటి జ్ఞానం పట్టుకొని నువ్వు ఎక్కడ పోతే ఏమి సమస్య ఉండే ఉంటుంది కదా. ప్రపంచంలో ఎక్కడ పోయినా ఆకలి దొప్పి ఉంది కాబట్టి మనుషుల మధ్యనే జీవించాలి. మరి అది ఎక్కడిపైనా ప్రారంభం రిటర్న్ అవుతానే ఉంటుంది, ఎవరి ద్వారా అయినా రిటర్న్ అవుతానే ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్గా నువ్వు ఆలోచించు అని చెప్పుకుంటూ పోతున్నాడు. మిగతావి ఇంకా వార్నింగ్లు ఉన్నాయి కొన్ని, అవి మధ్యాహ్నం క్లాస్లో చూసుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.